ఆటోని నెమ్మదిగా వెళ్ళమని చెప్పు సావిత్రి. అలాగేనండి. రామ్మా. నానా, ఆటో కాదు, కార్. రాహుల్ బాబుకి ఎంత ప్రేమ లేకపోతే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అమ్మా, ఈ కారేంటి? బావగారు పంపించారేమో. ఆయన ఎందుకు పంపిస్తారే? తెలిసిన వాళ్ళు కారు, ఏదో ఖాళీ ఉందని రమ్మని చెప్పాను. అయినా ఆటోలో వెళ్ళడం ఎందుకు? అసలే రోడ్లు బాలేదమ్మా. నువ్వు రమ్మన్నావా? ఎప్పుడు? నా వెనకాల నువ్వేమన్నా తోకలా వస్తున్నావా? చెప్పింది విను. అమ్మా, నూరా రండి. అమ్మా, నిజం చెప్పు, ఈ కారు ఆయనే పంపించారా? ఏంటమ్మా నువ్వు? నా మీద నమ్మకం లేదా? అయినా వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు వాగ్దేవి గారి కోడలివి. అలాంటిది ఆటోలో వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు? వాళ్ళు నిజం ఒప్పుకోనప్పుడు మన పరువు గురించి ఆలోచించడం ఎందుకమ్మా? రోజులన్నీ ఒకేలా ఉంటాయిటే. పద వెళ్దాం రా. దా. బాయ్. బాయ్. జాగ్రత్తమ్మా. అంతా ఓకేనా డాక్టర్? ఏ ప్రాబ్లం లేదు కదా? బీపీ లెవెల్ పెరిగిందండి. టాబ్లెట్స్ రెగ్యులర్ గా తీసుకోవట్లేదా మేడం? అదే టాబ్లెట్స్. ప్రాబ్లం ఎదురుగా ఉన్నప్పుడు టాబ్లెట్స్ ఎందుకు గుర్తొస్తాయి డాక్టర్? సారీ మేడం. ఇప్పుడు కాదు, ఈ బుద్ధి కొన్ని నిమిషాల ముందుంటే సరిపోయేది. మేడం ప్లీజ్, మీ కోపం కంట్రోల్లో లేకపోతే నా ట్రీట్మెంట్ వల్ల యూజ్ ఉండదు. డాక్టర్, లేదు డాక్టర్, మళ్ళీ కంప్లైంట్ రాకుండా చూసుకునే బాధ్యత నాది. డాడ్ ఫోన్ చేస్తున్నారు. రామ్మా. నెమ్మదిగా పద. మేడం, ఈ ఫామ్ ఫిల్ చేయండి. లేరా, కూర్చో.
డాడ్, మేడంని చెక్ చేస్తున్నారు. బీపీ ఎక్కువయ్యి కళ్ళు తిరిగి పడిపోయారంట. ఓకే డాడ్. బ్రాహ్మిణి, బ్రాహ్మిణి, నవ్యమ్మా, ఎలా ఉన్నావు? సారీ బ్రాహ్మిణి, నేనుండి కూడా నీకు ఏ హెల్ప్ చేయలేకపోతున్నాను. పర్లేదు నవ్యమ్మా, నేను అర్థం చేసుకోగలను. థ్యాంక్ యూ. ఇంతకీ నీ హెల్త్ ఎలా ఉంది? అంతా ఓకేనా? ఆ, మీ అన్నయ్యలో మార్పు రానంత వరకు ఏది ఓకే కాదు. ఉన్నానంటే ఉన్నాను, అంతే. ఆయన మారితేనే నా బాధ తీరుతుంది, నా రాత మారుతుంది. నవ్యమ్మ, నువ్వేంటి ఇక్కడ? మేడంకి బీపీ ఎక్కువయ్యి కళ్ళు తిరిగి పడిపోయారు. అవునా? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఏమన్నారు? ఏం ప్రాబ్లం లేదు. ఈ మధ్యన టెన్షన్స్ ఎక్కువయ్యి టాబ్లెట్ సరిగ్గా వేసుకోవడం లేదు. అదే ప్రాబ్లం అని చెప్పారు డాక్టర్. సరే, నేను వెళ్తాను. మళ్ళీ మేడం చూస్తే ప్రాబ్లం అవుతుంది. సరే నవ్యమ్మ, వెళ్తానంటీ. అలాగేనమ్మా. అమ్మా, ఇదేంటి మేడం, హస్బెండ్ ఏం రాయలేదు? అవసరం లేదు. ఉన్న డీటెయిల్స్తోనే అపాయింట్మెంట్ ఇవ్వండి. సారీ మేడం, పుట్టబోయే బేబీ ఫాదర్ నేమ్ లేకుండా ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి అవ్వదు. ఫాదర్ నేమ్ రాసివ్వండి. రాయమ్మా, అందులో ఉంది, రాయి. నమ్మకం లేనప్పుడు పేరు మాత్రం ఎందుకు రాయాలి? నిజం తెలిసిన రోజున ఈ రాతలతో సంబంధం ఉండదు. ఏంటి మేడం, బేబీ ఫాదర్ పేరు రాయడానికి ఎంతసేపు ఆలోచిస్తున్నారు? తనకి తెలిస్తేనే కదా ఎవరో రాయడానికి. చేసిన తప్పుని 9 నెలలు అబద్ధంతో కప్పాలనుకున్నావు. ఆ పాపం మా కంటగట్టాలనుకున్నావు. కానీ ఇప్పుడు చూడు ఏమైందో. పేరు కూడా రాయలేని గతి పట్టింది. మేడం, డాక్టర్ చెప్పారు కదా మేడం, మీరు ఇలా ఆవేశపడద్దు మేడం. ఆవేశం కాదు రాహుల్, కనీసం ఇలాగైనా ఇది చేసిన పాపానికి పార్ట్నర్ ఎవరో తెలుస్తుంది.
ప్రూఫ్ గా రికార్డ్స్ లో కూడా ఎక్కుతుంది. ఎవరో తెలియక రాయకపోవడం కాదు, మీ అబ్బాయి అన్న మాటలు తలుచుకొని రాయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. నిజమేంటో రికార్డులలో ఎందుకండి? ఆ దేవుడికి తెలుసు, నాకు తెలుసు. సాక్ష్యం లేదు, ఆధారం లేదు, కానీ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిందలు వేసి పొగరు చూపిస్తున్నావు. అయినా పరువు, ఆత్మాభిమానం అని తల్లి కూతుళ్ళకి ట్యాగ్ ఒకటి. సింగిల్ పేరెంట్ గా ఏ లోటు లేకుండా పెంచుతానని సవాల్ చెయ్యడం కాదు, ఆ రియల్ సినారియోస్ ని ఒక్కసారి తెలుసుకో. మేడం ప్లీజ్ మేడం, పదండి వెళ్దాం. సొసైటీలో రెస్పెక్టబుల్ గా బ్రతకాలంటే తల్లిదండ్రుల పేర్లు ఉండాలి. నీ బిడ్డ గౌరవం కోసమైనా నిజం ఒప్పుకో. మేడం ప్లీజ్ రండి. బ్రాహ్మణి, నువ్వేం బాధపడకు. ఆంటీ ఏదో కోపంలో. ప్రీతి, నీకు అవసరమా? వెళ్ళు. నువ్వు కూడా రా రాహుల్. ఒక్కడో ఎక్కడేం చేస్తావు? అక్కడ నువ్వు కనపడకపోతే ఆంటీ కూడా అడుగుతారు. ప్రీతి, నువ్వు వెళ్ళు. నేను వస్తాను. చాలా మీ అమ్మగారి మాటలకి మీ కళ్ళు చల్లబడ్డాయా? ఆవిడ అన్నట్టు నేను నిందలు వేయడం లేదండి, మోస్తున్నాను. అది తెలిసే రోజు వచ్చినప్పుడే నా కన్నీటి బరువు తెలుస్తుంది. ఆవిడేదో అంటే మాత్రం అబ్బాయి మీద కోపం ఎందుకమ్మా? ఇద్దరు ఒకే మాట మీద ఉన్నప్పుడు ఎవరినంటే ఏంటమ్మా? రామ్మా. అయ్యో బ్రాహ్మణి, అమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఆ డాక్యుమెంట్ ఇలా ఇవ్వండి. ఇదిగోండి. సార్, మీరు సైన్ చేశారేంటి? బ్రాహ్మణి భర్తని, పుట్టబోయే బిడ్డకి తండ్రి నేనే. అమ్మ బ్రాహ్మణి, ఇదిగో కాసిన మంచినీళ్ళు తాగమ్మా, తాగు. ఇన్ని రోజులు పెంచుకున్న అభిమాన, ప్రేమ వాగ్దేవి గారి మనసులో ఎంత ద్వేషంగా మారిపోయాయో చూసావమ్మా. నిజం తెలియాలన్న నా తపన కోసం ఇంకెన్ని శాపాలు అనుభవించాలో, ఎన్ని మాటలు పడాలో. మేడం, మీరు వాగ్దేవి గారి కోడలా? ముందే చెప్పుంటే ఫామ్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా మేడం.
ఆ విషయం మీకెవరు చెప్పారు? ఇంకెవరు? మీ హస్బెండ్. రాహుల్ గారు ఆయనే ఫాదర్ అని చెప్పి సైన్ చేశారు. నిజంగానా? అవును మేడం. ఇందులో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? ఏదే థ్యాంక్ యూ. ఓకే మేడం. అమ్మా అమ్మా అమ్మా, రాహుల్ బాబు సంతకం పెట్టారంటే నిజం ఒప్పుకున్నట్టే కదా? అవునమ్మా. ఇంకా సందేహం ఎందుకు? ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసి ఒక్కటే ఉండమ్మా. భగవంతుడా. హలో. ఏంటి రాహుల్ బాబు, నేను మీకు దూరం అయితేనే గాని నిజమేంటో మీకు తెలియలేదా? పోన్లేండి, ఇప్పటికైనా తెలుసుకున్నారు. అదే అదే చాలు నాకు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు బ్రాహ్మణి? తండ్రిగా మీరు పెట్టిన సంతకం గురించి, భర్తగా గుర్తు చేసుకున్న బాధ్యత గురించి. నాకు చాలా సంతోషంగా ఉందండి. బ్రాహ్మణి, నేను సంతకం చేసింది బిడ్డకి తండ్రి నన్ను ఒప్పుకొని కాదు. పుట్టబోయే బిడ్డకి ఏ అవమానం ఎదురవ్వకూడదని. అవమానం ఏంటండి? ఇప్పటి వరకు ఇదే ఇష్యూ మీద నువ్వు నేను సఫర్ అయింది చాలు. బేబీని ఈ గొడవలకి గోలలకి దూరంగా ఉంచాలనే సంతకం పెట్టాను తప్ప తండ్రిగా ఒప్పుకొని మాత్రం కాదు. ఆ రోజు పెళ్లిలో నీ మర్యాదని కాపాడడానికి నేనెలా తాళి కట్టానో ఇప్పుడు నీ బిడ్డ ఫ్యూచర్ కోసం, రెస్పెక్ట్ కోసం ఈ సంతకం చేశాను, అంతే. హలో హలో బ్రాహ్మణి, ఏమైందమ్మా? ఏమైందంటే మాట్లాడవేంటమ్మా? బ్రాహ్మణి, చెప్తా పదా. బ్రాహ్మణి, బ్రాహ్మణి. ఎందుకొచ్చిందమ్మా గొడవ? జరిగిందేదో జరిగిపోయింది. ఏదేనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. పదమ్మ వెళ్దాం. ఆలస్యం చేసే కొద్దీ ఆలస్యపోవడం నాకు ఇష్టం లేదమ్మా. నీకు కష్టంగా ఉంటే ఇక్కడే ఉండు, నేనే వెళ్ళి అడగాల్సింది అడిగొస్తాను. బ్రాహ్మణి, అయ్యో బ్రాహ్మణి, బ్రాహ్మణి. రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు. అసలు ఏమనుకుంటున్నారు మీరు?
ఏమైంది బ్రాహ్మణి? మీ సేవలు సహాయాలు అవసరం లేదని ఒక్కసారి చెప్తే అర్థం కదా. నా మీద నమ్మకం లేనప్పుడు, బిడ్డ మీద కాదనుకుంటున్నప్పుడు తండ్రిగా సంతకం ఎలా పెడతారు? నీకు అవసరం లేకపోయినా అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవి ఫాలో అవ్వాలి కాబట్టే నేను సంతకం పెట్టాను. తండ్రి అంటే ఈ కాగితాల్లో ఉన్న అర్థం మీరు అనుకున్నది కాదు. నేను అనుకున్నది, నేను మాత్రమే నమ్ముతున్నది. అందుకే మీకు అర్హత లేదని చెప్పడానికే వచ్చాను. సరేలే, నువ్వు చెప్పావు కదా, ఇంక నువ్వు బయలుదేరు. డెలివరీ డేట్ దగ్గర పడింది. ఈ టైంలో నువ్వు ఆవేశపడ్డాం నీకు నీ లోపల ఉన్న బేబీకి కూడా మంచిది కాదు. నా మంచి చెడుల గురించి మీకెందుకు? ఎన్నిసార్లు చెప్తే మీకు అర్థమవుతుంది? ఎప్పుడు నాకు టార్చర్ తప్పుతుంది? ఇంకొక్కసారి నా గురించి కేరింగ్ తీసుకున్నా, నిజాన్ని నమ్మకుండా తండ్రి స్థానంలో ఉండాలని చూసినా ఊరుకునేదే లేదు.